ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ టైం నైట్ 7 అవుతుందండి. మార్నింగ్ నుంచి రొటీన్ అంటే నేను మార్నింగ్ ఇవాళ సింపుల్గా రవా ఉప్మా చేశాను, అయిపోయింది. ఆ తర్వాత ఇవాళ చేసినటువంటి 2 నాన్ వెజ్ రెసిపీస్, ఒకటి వచ్చేసి ప్రాన్స్, ఒకటి చేపల పులుసు, 2 కుక్ చేశాను. అంటే తెలిసిన వాళ్ళు మాకు తెచ్చిచ్చారనమాట. అలా అని చెప్పి ఫ్రీగా కాదులేండి, వాళ్ళు తెచ్చిచ్చారు. మాకు అక్కడ బాగుంటాయి క్వాలిటీ అని చెప్పేసి ఒకేసారి 2 తీసుకొచ్చారు. మళ్ళీ ఫ్రిడ్జ్లో ఎందుకులే అని చెప్పేసి అవి ఇవాళ మేమైతే వండేద్దాం అని చెప్పేసి ఆ 2 కుక్ చేశాను. మీకు ఆ 2 రెసిపీస్ షేర్ చేస్తాను. ఆ తర్వాత మధ్యాహ్నం బయటికి వెళ్ళాము, మీకు చెప్పాను కదా డిష్ వాషర్ తీసుకోవాలనుకుంటున్నానని. సో అసలు ఇక్కడ షాప్స్ ఉన్నాయా లేదా ఒకసారి తిరుగుదామని చెప్పేసి అయితే వెళ్ళానండి. లక్కీగా అయితే నర్సరావుపేటలో కూడా మనకి విజయ్ డిజిటల్ ఒకటి ఉంది, రిలయన్స్ డిజిటల్ వెళ్ళాను కానీ అక్కడ లేవు. ఇంకొకటి వచ్చేసి శాంసంగ్ సంబంధించినటువంటి షాప్ ఏదో ఒకటి కనిపించింది. సో అక్కడికి కూడా వెళ్ళేసేసి అన్నీ చూసి వచ్చాము. ఆ క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఇవాళ ఏమేమి తిరిగాము ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను. చేసేసి అయిపోయి వచ్చిన తర్వాత కొంచెం మధ్యాహ్నం టైం వెళ్ళాం కదా, టైర్డ్గా అనిపించింది. సండే కాబట్టి కొంచెం రిలాక్స్గా పడుకొని ఇప్పుడు లేచి సాయంత్రం పనులు అయితే చేసుకుంటున్నాను. సో ఏదన్నా ఒక పని చిన్న చిన్నవి కొంచెం మనం చేసుకోవాలనుకునేవి డైలీ ఒక టైంలో కొద్దిగా సేపు చేసుకుంటూ ఉంటే ఆర్గనైజ్డ్గా లేనివి నీట్గా సర్దేసుకుంటూ ఉండొచ్చండి. సో వాటిలో ఏంటంటే ఈ మధ్య నేను 2 టైమ్స్ షాపింగ్ చేశాను కదా. సో ఆ షాపింగ్ చేసినవి మీకు చెప్పాను కదా కబోర్డ్స్లో పెట్టుకోవడానికి వీలుగా లేదు, ఇబ్బందిగా ఉందని. సో ఒక బాక్స్ అయితే పార్సిల్ది నాకు వచ్చిందండి. దేనికి వచ్చిందో మరి ఆ బాక్స్. సో అది పడేద్దామని అనుకున్నాను, కానీ సరుకులన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగుంది కదా అని చెప్పేసి ఆ బాక్స్ అయితే తీసేసి ఎలా పెట్టుకున్నానో మీతో చూపిస్తానండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే బాక్సులు ఉన్నాయి కదా అని చెప్పేసి మంచిగా సర్దేసుకుంటాము, కాకపోతే మళ్ళీ అవి మనకు అందులో చాలా ఐటమ్స్ పెట్టేస్తాం కాబట్టి అవసరానికి ఏ ఐటమ్ ఉంటుంది ఏంటి అనేది ఖచ్చితంగా టైంకి దొరకదు. సో ఎలా సర్దుకున్నాను ఏం చేశాను చిన్న టిప్ మీతో షేర్ చేస్తాను. అండ్ ఈరోజే ఒక అమెజాన్లో ఇవి పెట్టుకున్నానండి, ఫ్రిడ్జ్లో పెట్టుకునేటివి. కొంచెం వాడి చూస్తాను, బాగున్నాయి యూస్ఫుల్గా అనిపిస్తున్నాయి అంటే ఉంచుతా, లేదంటే రిటర్న్ చేసేస్తాను. ఈ ఆర్గనైజర్స్ ఏంటంటే ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కాబట్టి దీంట్లో మనకి ఉన్న కూరగాయలు క్లియర్గా కనిపిస్తాయి. మనం కవర్లో పెట్టేసి చూసుకోకుండా పాడైపోయినాయి పడేసాయని కాకుండా ఈజీగా త్వరగా తీసుకోవచ్చు. మెయిన్గా తీసుకోవడానికి గల రీజన్ ఏంటంటే కొంచెం సలాడ్కి సంబంధించినవి క్యారెట్, కీరా, క్యాప్సికము, క్యాబేజీ ఇలాంటివి ఈజీగా కనపడేలా పెట్టుకుంటే డైలీ తీసుకోవడానికి నాకు కంఫర్ట్గా ఉంటాయని చెప్పేసి మామూలుగా బాక్సులుగా పెడితే స్థలం ఎక్కువ ఎగుడు దిగుడుగా అయిపోతుంది. ఇవైతే అండి మనకి ఒక ర్యాక్లో ఇట్లా ఇంత హైట్లో సరిపోతాయి అనమాట. సో ఎక్కువ స్థలం వేస్ట్ అవ్వకుండా పొడవుగా మనకి కవర్ అయిపోయి హైట్లో మనకు కావాల్సిన ఒక వస్తువును ఒక పక్కకి ఈజీగా పెట్టేసుకోవచ్చు. సో ఫ్రిడ్జ్లో కొన్ని గజిబిజిగా ఉన్నవి కూడా కుదిరితే ఈరోజు చేస్తాను, లేదంటే తర్వాత ఏదైనా ఒక రోజు సర్దినప్పుడు ఎలా సర్దుకున్నానో మీతో చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను సరుకులు ఎలా సర్దానో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే నేను ఆల్రెడీ చేసినటువంటి రెసిపీస్, అలాగే మేము మధ్యాహ్నం ఎక్కడెక్కడ వెళ్ళొచ్చామో అవంతా బ్లాగ్ చూసేసి రండి. ఆ తర్వాత మీకు నేను ఇక్కడ సర్దుకున్నటువంటి సరుకులు ఎలా సర్దాను అనేది చూపిస్తాను. ఫ్రెండ్స్, బ్లాగ్ చూసే ముందు మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలండి. అదేంటంటే ఈ రోజుల్లో మన ప్రతి ఇళ్లలో ఫోన్స్, ట్యాబ్స్, ల్యాప్టాప్స్ ఇవే కాకుండా మనం ప్రతిదీ కూడా బ్యాంకింగ్ కూడా ఫోన్స్ నుంచి చేస్తూ ఉన్నాము. మనీ ట్రాన్స్ఫర్స్ చేయడం కానీ, పేమెంట్స్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు తెలియకుండానే కొంతమంది మనకున్నటువంటి అవగాహన లోపాన్ని ఉపయోగించుకొని మనల్ని మోసం కూడా చేస్తున్నారండి. ఇటువంటి సైబర్ నేరాల బారిన మనం పడకుండా ఉండాలంటే దానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలిసి ఉండడం చాలా ముఖ్యమండి. అందుకని చెప్పేసి నేను రీసెంట్ టైమ్స్లో కుక్ ఎఫ్ఎంలో మనకి సైబర్ సెక్యూరిటీ అని చెప్పేసి ఒక బుక్ ఉంది. సో ఈ ఆడియో బుక్ని వినడం ద్వారా అసలు ఏ విధంగా ఉంటుంది ఇదంతా కూడా మనకి వివరాలన్నీ క్లియర్గా తెలుస్తాయండి. మీకు కూడా కొంచెం శాంపిల్ వినిపిస్తాను, వినండి. మిత్రమా, మన జీవితంలో మనం నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే దాకా మనం అనుక్షణం సావాసం చేసేది. సో విన్నారు కదండి, మీరు కూడా సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకోవాలని ఉందా? దానికోసం మీరు చేయాల్సిందా ఏం లేదండి. నేను డిస్క్రిప్షన్లో కుక్ ఎఫ్ఎం డౌన్లోడ్ లింక్ ఇచ్చాను. యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీకు స్క్రీన్ మీద ఒక కోడ్ చూపిస్తుంటాను. ఈ కోడ్ కనుక ఉపయోగిస్తే మీకు 50% డిస్కౌంట్ వస్తుంది. అంటే 399 రూపీస్ ఉన్న సబ్స్క్రిప్షన్ కేవలం 199 రూపీస్కే వస్తుంది. రోజుకి ₹1 కంటే తక్కువలోనే మనం మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఆడియో రూపంలో వినొచ్చండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే మన రీజనల్ లాంగ్వేజ్లోనే మనం మంచిగా ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి మంచి బుక్స్ అన్నీ కూడా ఆడియో రూపంలో మనం ప్రతిరోజు వినొచ్చు. 10,000 గంటల పైగా 4.5 రేటింగ్ ఉన్న బుక్స్, ఆడియో బుక్స్ అన్నీ కూడా మనకి కుక్ ఎఫ్ఎంలో అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి హ్యాపీగా మీరు కూడా యాప్ని డౌన్లోడ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని నేను ఇచ్చినటువంటి కోడ్ ఉపయోగిస్తే కేవలం 199 రూపీస్కి హ్యాపీగా మీరు 1 ఇయర్ పాటు వినొచ్చు. ఇప్పుడైతే మన రిమైనింగ్ బ్లాగ్ చూసేసేద్దాం పదండి.
రెగ్యులర్గా అయితే ఒక్కటి నాన్ వెజ్ చేయడమే ఎక్కువ, అలాంటిది ఈరోజు నేను 2 రెసిపీస్ చేస్తున్నానండి. బికాజ్ ఏంటంటే మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు చీరాల నుంచి వస్తే అక్కడ ప్రాన్స్ ఫిష్ బాగుంటాయని చెప్పేసి తీసుకొచ్చారండి. ప్రాన్స్ అయితే నా ఫేవరెట్ అనమాట, ఆల్ టైమ్ ఫేవరెట్, ఎప్పుడు ఇష్టంగా తింటూ ఉంటాను. సో అందుకని చెప్పేసి అవి ఎక్కువ రోజులు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టినా పాడైపోతే, ప్లస్ మనకి నవరాత్రులు వస్తున్నాయి కదా, నాన్ వెజ్ ఇంట్లో ఉండడం ఎందుకని చెప్పేసి ఆ రోజు నేను 2 వండేసాను. ఇది ముందు ఎప్పుడో షూట్ చేసినటువంటి వ్లాగ్ అండి, ఇప్పుడు రీసెంట్గా చేసిందైతే కాదు. సో ఆ రోజు ఏం చేశానంటే మామూలుగా 2 కర్రీస్కి సరిపడిన ఉల్లిపాయలన్నీ కూడా చాపర్లో కట్ చేసేసాను. మీకు ఒకవేళ నేను ఇంట్లో ఉపయోగించేటటువంటి ఏ వస్తువైనా మీకు చూసి తీసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ చేస్తే మీకు అమెజాన్ ఫేవరెట్స్ అని చెప్పి ఒక లింక్ కనిపిస్తుందండి. అది ఓపెన్ చేస్తే మొత్తం మీకు జ్యువెలరీ కానీ కుర్తీ అన్నీ సంబంధించిన నేను యూజ్ చేసే వస్తువులన్నీ అందులో యాడ్ చేసి పెట్టాను. మీకు ఏదైనా కావాలన్నా ఆ లిస్టులో నుంచి పిక్ చేసుకుని హ్యాపీగా మీరు షాపింగ్ చేసుకోవచ్చు. ముందైతే రెసిపీస్ చూసేసేద్దాం. ఇక్కడ నేను రొయ్యలు ఆల్రెడీ మంచిగా వాష్ చేసుకొని వాటిని కొంచెం పసుపు వేసేసి ఉడికించేసి పక్కన పెట్టాను. కొద్దిగా పసుపు ఉప్పు వేసి చింతపండు కూడా ఆల్రెడీ చేపల పులుసుకి నానబెట్టాను. అండ్ చేపలను కూడా కొద్దిగా ఉప్పు కారం పసుపు 3 వేసేసి కలిపి ఉంచానండి. ఇలా ఉంచితే ముక్క అనేది తినేటప్పుడు టేస్ట్ మరీ పచ్చిగా కాదు, సప్పగా లేకుండా మనకి చాలా చాలా బాగుంటుంది తింటూ ఉంటే టేస్ట్. నేను మీకు చెప్తా ఉంటానే నాకే నోరు ఊరిపోతుంది అనమాట. సో ఫైనల్గా అయితే ముందు ఉల్లిపాయ ముక్కలు రెండు సీ ఫుడ్డే, 2 సేమ్ ప్రాసెసేనండి. కాకపోతే ఏంటంటే వీటికి అవి విడిగా వండుతున్నాను, అంతే డిఫరెన్స్. మనం ఇక్కడ చేపలకైతే ఎక్స్ట్రాగా చింతపండు పులుసు పోస్తాము. ఈ రొయ్యలకైతే అవసరం లేదు, కొంచెం వేస్తే కొద్దిగా వేయచ్చు, కానీ నేనైతే నార్మల్గానే వండేసాను. ఇది ఒకటేమో డ్రైగా అంటే దగ్గరగా కూర చేస్తున్నాను ప్రాన్స్ అయితే, అండ్ చేపలు అయితే పులుసులాగా చేస్తున్నాను అండి. 2 పులుసులాగా ఎందుకని చెప్పేసి అలా అయితే పెట్టట్లేదు, ఇది దగ్గరగా చేస్తాను. అండ్ ఇప్పుడు వేసిన మసాలా వచ్చేసి అల్లము వెల్లుల్లిపాయ పచ్చి కొబ్బరి ఈ 3 కలిపి గ్రైండ్ చేశాను. మనకు కొంచెం గ్రేవీగా ఉంటుంది కూర, ప్లస్ అల్లం వెల్లుల్లిపాయ అయితే సరిపోతుంది. మామూలుగా చికెన్ మటన్ కాదు కాబట్టి చెక్క లవంగాలకి ఇంకా అటువంటి మసాలాలు ఏమి యూజ్ చేయలేదండి. కానీ నిజంగా నమ్మండి ఎంత బాగా కుదిరాయంటే, మేము మధ్యాహ్నమే తినేసాము ప్రాన్స్, ఇంకా కొంచెం ఉంటే సాయంత్రానికి తిన్నాము కొద్దిగా. ఈ ఫిష్ అయితే సాయంత్రం తిన్నాము. 2 కూరలు కూడా చాలా అంటే చాలా బాగా కుదిరాయి. చాలా సింపుల్ ప్రాసెస్, మీకు రెసిపీ చెప్తూ ఉంటాను కదా, మీరు కూడా ఇలాగ ట్రై చేసి చూడండి. మేబీ మీ ప్రాసెస్ ఎలా ఉంటుందో నాకైతే తెలియదు, నేనైతే ఇలా చేశాను, నాకైతే చాలా బాగా కుదిరాయి. ఇక్కడ మసాలా ఇందాక వేసినటువంటి అల్లం వెల్లుల్లి కొబ్బరిది కూడా మనకి పచ్చివాసన పోయిన తర్వాత ఇటు నేను ఆల్రెడీ ఉడికిచ్చేసి ఉంచుకున్న రొయ్యలన్నిటిని కూడా దాంట్లో వేసేసి కలిపేశాను. ఇప్పుడు ఆ ముక్కల్ని చూసుకొని సరిపడినంత ఉప్పు కారం పసుపు ఈ 3టిని కూడా నేను రొయ్యల కూరలో వేసేస్తున్నాను. నాన్ వెజ్ కర్రీస్కి మెయిన్గా ఏంటంటే మసాలా అనేది మంచిగా వేగిన తర్వాత మనం ముక్కలు వేస్తే మనకు ఆ పచ్చివాసన అనేది వాటికి పట్టకుండా టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇంకా ఇటు పక్కన కూరకు ఆల్మోస్ట్ కలపాల్సినవన్నీ కలిపేసాం కాబట్టి కొంచెం ఆ స్పైసెస్ అన్నీ ఆ ముక్కలు పట్టడం కోసం నేను అప్పుడే వాటర్ అయితే కలపలేదు. ఇటు పక్కన చేపల కూరలో అయితే చింతపండు పులుసు ఏదైతే ఉందో అది రెడీ చేసుకుని మిక్స్ చేసేసాను. కొంతమంది అన్నీ కలిపి చేస్తూ ఉంటారు, అంటే చాలా రకాలుగా చేస్తూ ఉంటాం కదండి. ఇదేంటంటే ముక్కలు కొంచెం నీట్గా ఉడుకుతాయి కలిసిపోకుండా అని చెప్పేసి నేను తాలింపులు అట్లాగేం వేయకుండా డైరెక్ట్గా ముందు గ్రేవీ రెడీ చేసుకుని తర్వాత మనం అందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఆ ముక్కలను కనుక వేసేస్తే సరిపోతుంది. ఇది ఒక డిఫరెంట్ ప్రాసెస్, మనకి ముక్క అనేది చిదురైపోకుండా చక్కగా ఉడుకుతుంది ఇలాగా ముందు గ్రేవీ రెడీ చేసుకున్నాక. ముందు నుంచే ముక్కలు వేసి ఇవంతా ప్రాసెస్ చేసి కలుపుతూ ఉంటే ఏంటంటే ఒక్కొక్కసారి కొంచెం సాఫ్ట్గా ఉంటుంటాయి కొన్ని రకాల చేపలు, అలాంటివి ఏంటంటే అవి విరిగినట్టుగా అయిపోతాయి. కాబట్టి ఇలా కూడా ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. సో కొంచెం కూర తెచ్చుకున్నప్పుడు ఎప్పుడైనా కొన్ని ముక్కలు ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటే కూర మనం ఎలా చేసినప్పుడు టేస్ట్ బాగా కుదురుతుంది అనేది మీకు కూడా ఒక అవగాహన, అండ్ మీ ఇంట్లో వాళ్ళు ఎలా చేసినప్పుడు టేస్ట్ ఇష్టపడుతున్నారు అనేది చూసుకొని మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకుని వండుకోవచ్చు. నేను నాన్ వెజ్ అయినా కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రయోగాల్లాగా చేస్తూనే ఉంటాను, రకరకాలు మార్చి ఎలా చేసినప్పుడు బాగా అనిపించింది అనేది. చికెన్ మటన్ అయితే స్టాండర్డ్గా వండేస్తాను, కానీ కొంచెం సీ ఫుడ్నే అప్పుడప్పుడు మారుస్తుంటాను. అండ్ రొయ్యల కూరలోకి అయితే నేను ఎక్కువ కారం వేయలేదండి, ఎందుకంటే ఆల్రెడీ 2 స్పైసీగా ఎక్కువగా చేస్తాం కదా, చేపల పులుసు కూర కాబట్టి కారం ఎక్కువ ఉంటుంది. దీంట్లో మామూలుగా నార్మల్గా వేశాను. అండ్ ఇప్పుడైతే 2 కూరల్లో ఒక స్పూన్ ధనియాల పొడి వేసేసాను.
మనకి ధనియాల పొడి ఒకటి వేసేసి మిగిలిన అంతా కూడా కలిపేసేసుకుని కొంచెం లైట్గా కాస్త మరగడం స్టార్ట్ అయినప్పుడు మీడియం ఫ్లేమ్లో కాకుండా సిమ్లో పెట్టేసేసుకుని మూత పెట్టేస్తే నిదానంగా కుక్ అవుతుంది. అండ్ ఈ పులుసు కూడా చూసుకొని ఇది కొంచెం పులుసు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు అన్నీ మిక్స్ చేసేసుకున్నాక మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఈ చేప ముక్కలన్నింటినీ కూడా అందులో వేసి కలిపేసి మరగడం స్టార్ట్ అయ్యే వరకు హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత జస్ట్ సిమ్లో కాకుండా మరి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పులుసు మరుగుతూ ఉండాలి కదా, లేదంటే మనకి చాలా సమయం పడుతుంది. సో రొయ్యల కూరకేమో సిమ్లో పెట్టుకొని దీనికేమో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే చక్కగా మనకి ఎంత దగ్గరగా కావాలి కూర అనేది చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా అయిపోతుంది. కర్రీ అయితే సూపర్గా కుదిరాయి. అండ్ చివరిలో కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే కర్రీస్ అనేవి ప్రిపేర్ అయిపోతాయి. సో మీరు ఎలా చేస్తారు ఏంటనేది ఖచ్చితంగా నాతోటి ఇంకేదన్నా అడిషనల్గా మీరు చెప్పాలనుకున్న టిప్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎప్పుడన్నా మన వ్యూవర్స్కి ఆ అడిషనల్ టిప్స్ కూడా హెల్ప్ అవుతాయి. అండ్ రొయ్యల కర్రీ అయితే ఫైనల్గా కొత్తిమీర వేసాక ఇట్లా ఉంది. ఆల్రెడీ మేము లంచ్ అయితే చేసేస్తా ఉన్నాము. ఆ రోజు మా బాబు వాళ్ళ ఫ్రెండ్ కూడా తను ఏదో హాలిడేస్ ఇచ్చారు కదా, రాసుకోవడానికి వచ్చాడనమాట. సో తనను కూడా తినమని చెప్పేసి వాళ్ళకు కూడా లంచ్ పెట్టాను. టీవీ చూస్తూ అక్కడ హాల్లో కూర్చొని తింటున్నారు. ఇంకా వాళ్ళని వర్క్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇంకా మేము బయలుదేరేసి మీకు చెప్పాను కదండి డిష్ వాషర్ తీసుకుంటానని చెప్పేసి దానికోసం వచ్చాము. వెతకంగా మాకు నర్సరావుపేటలో ఫస్ట్ విజయ్ డిజిటల్ ఉంది అని చెప్పేసి కనపడింది. సో ఆ షాప్కి అయితే వచ్చామండి. వచ్చింది డిష్ వాషర్ చూడకుండా ఫస్ట్ ఈ ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు ఇవి చూస్తూ ఉన్నాను. ఎందుకంటే నాకున్న విషెస్లో ఒక ఫ్రంట్ డోర్ వాషింగ్ మిషన్ అంటే నేను ఆల్రెడీ వాడుతున్నా కాబట్టి అది ఉంది. బట్ దాని ప్లేస్లో ఇది అండ్ నేను వాడే ఫ్రిడ్జ్ ప్లేస్లో డబల్ డోర్ది పెద్దది తీసుకోవాలని. అందుకే ఎప్పుడు వెళ్ళినా కూడా అసలు దానికంటే కూడా ముందు వాటిని చూస్తూ ఉంటాను. అండ్ ఇంకా ఫైనల్గా అయితే మనకి ఈ షాప్లో ఉంది ఒకే ఒక పీస్ అండి, అది ఎల్జీది ఉంది. మిగతా అన్ని బ్రాండ్స్ కంటే కూడా మా ఇంట్లో మేము ఫస్ట్ ఎల్జీ ఫేవరెట్స్ అనమాట. ఎల్జీ ఓవెన్, ఎల్జీ టీవీ, ఎల్జీ వాషింగ్ మెషిన్, సారీ ఎల్జీ కాదు నాది వాషింగ్ మెషిన్ శాంసంగ్, ఎల్జీ ఫ్రిడ్జ్ పాతది ఎల్జీనే, కొనుక్కునేది కూడా ఎల్జీనే. సో అందుకని చెప్పేసి ఇక్కడ కూడా అదే ఉంటే దాని ఫీచర్స్ అన్నీ చూసాము. కొంచెం మిగతా బ్రాండ్స్తో పోలిస్తే మనకి ఎల్జీలో కాస్త కాస్ట్ ఎక్కువ ఉంటుందండి. కాకపోతే ఫీచర్స్ వైజ్గా సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూగా కూడా చాలా చాలా బాగా వీళ్ళు సర్వీస్ అయితే ఇస్తారు. మనం ఎంత చిన్న ఊర్లో ఉన్నా మనకి సర్వీస్కి వీళ్ళు వస్తారు కాబట్టి కొద్దిగా మాలాగా అట్లా ఊర్లు పట్టుకొని ట్రాన్స్ఫర్లు అవుతూ ఉండేవాళ్ళు కొంచెం ఇట్లా మల్టీ ప్లేసెస్లో సర్వీస్ పాయింట్స్ ఈజీగా ఉండే ఇలాంటి బ్రాండ్ ఎంచుకుంటే మనం రేటు కొన్నప్పుడే కాదు తర్వాత ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా మనకి సర్వీస్ త్వరగా చేస్తేనే కదా ఆ వస్తువుని వాడుకోగలుగుతాం. సో అలాంటివి చూసుకోవాలి. కొన్ని పాష్గా ఉండే బ్రాండ్స్ ఉంటాయి కానీ మనం తిరిగే చోట అలాంటి సర్వీస్ ఉండదు కాబట్టి అది కొనుక్కున్నాక ఏదైనా ఇబ్బంది వస్తే కష్టం అవుతుంది అనమాట. సో అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఎలాంటి ఏరియాలో ఉంటున్నామో సర్వీస్ ఉందా లేదా అనేది చూసుకొని బ్రాండ్ అనేది ఎంచుకోవాలి. సో ఓవరాల్గా అయితే ఎల్జీ బెటర్ అనిపించింది. ఇంకా అదంతా చూసి మాట్లాడుకున్న తర్వాత ఫైనల్గా ఇక్కడ అన్నీ మనకి ఎన్ని ఉన్నా ఇంట్లో తక్కువే కదా, ఏమేమి కొత్త కొత్త మోడల్స్ వచ్చాయి, వీటిలో ఏమైనా అడిషనల్ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఫ్రిడ్జ్లు, వాషింగ్ మెషిన్లు అన్నీ అయితే చూస్తూ ఉన్నాను. అదొక మంచి కళగా అనిపిస్తుంది. షాప్లో అన్నీ న్యూ థింగ్స్ కొత్తవి కదా, మన ఇంటికి ఒక కొత్త వస్తువు వస్తేనే ఎంతో కళగా ఉంటుంది. అట్లాంటిది ఇన్ని కొత్త బ్రాండ్ న్యూ ప్రోడక్ట్స్ కనబడుతుంటే ఆబ్వియస్గా మంచి లుక్ అండ్ ఫీల్ ఉంటుంది కాబట్టి నాకు అలాగా షూట్ చేయాలని అనిపిస్తుంది. అండ్ అదే అయిపోయిన తర్వాత కొంచెం ముందుకు వస్తే ఇంకొక షాప్ ఏదో అండి, పేరు ఆర్ఆర్ ఏదో సంథింగ్ ఉంది, అదొచ్చేసి శాంసంగ్ ఉంది. సో ఒక్క దాంతో మనము సాటిస్ఫై అవ్వం కదా, 2-3 బ్రాండ్స్, వాటిలో ఉండే ఫీచర్స్, ప్రైస్ వేరియేషను, సర్వీస్ పాయింట్ ఇలా అన్నీ కూడా కనుక్కున్నాను. సో ఇది కూడా లోకల్ సర్వీస్ ఉంది శాంసంగ్ మనకి నర్సరావుపేటలోనే, సో ఇబ్బంది లేదు. అండ్ ఇంకా ఫీచర్స్ వైజ్గా ఇది అక్కడ చూసిన ఎల్జీ అయితే 14 ప్లేటు, ఇది వచ్చేసి 13 ప్లేటు. సో దీన్ని బట్టి ఏది తీసుకోవాలి ఏంటి అని ఆలోచిస్తా ఇంకా ఇక్కడ కూడా అన్ని ఫీచర్స్ డీటెయిల్స్ వాళ్ళ యొక్క ఫోన్ నెంబరు అన్నీ తీసుకున్నాను. సో దట్ మనం మోడల్ నెంబర్ కూడా రాసుకుని రావాలండి. అప్పుడే ఇంటికి వచ్చి అది ఆన్లైన్లో కూడా దాని కంప్లీట్ ఫీచర్స్ వాళ్ళు ఏమైనా చెప్పడం మిస్ అయినా మనం క్లియర్గా నెట్లో వెతుక్కుని చూసుకోవచ్చు. సో ఫైనల్గా అయితే ఇక్కడ కూడా కొన్ని ఓవెన్లో డిఫరెంట్ మోడల్స్ ఉంటే అవి కూడా షూట్ చేస్తున్నాను. సో ఇంకా ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇంకా ఐఎఫ్బి పాయింట్ కూడా ఉందండి, దానికి కూడా వెళ్దామని అనుకున్నాము. బట్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది, పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా, ఆ బాబు కూడా ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంకా మేము బయలుదేరదామని చెప్పేసి ఇంకా అక్కడికి ఒక చోటకి వెళ్ళలేదు, లేట్ అయిపోతుంది అనేసి. ఇంకా ఓవరాల్గా ఇంటికి వచ్చాక ఆలోచించుకుంటే ఫీచర్స్ వైజ్గా అండ్ నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని తెలుసుకున్న విషయాలను బట్టి నాకైతే చివరికి ఇక ఎల్జీ తీసుకుందామని అనుకుంటున్నాను.
సో ఎప్పుడు తీసుకుంటాను ఏంటి అనేది వెయిట్ అండ్ సీ. అండ్ కొనుక్కున్న ఖచ్చితంగా మీకు అప్డేట్ చేస్తాను. ఈ సింపుల్ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.